ప్రధానంగా హైలైట్ చేశారు. తమిళనాడు ఇసుక తవ్వకాలపై అధికారుల నజర్. 4730 కోట్ల అక్రమాలు వెలుగులోకి. నకిలీ కంపెనీలతో సిండికేట్ దోచేసిందని వెల్లడి. ఏపీలో పరిస్థితి అంతకంటే దారుణం. అధికార పార్టీ దందా ఎన్ని వేల కోట్లకు చేరుతుందో కేంద్ర దర్యాప్తు సంస్థ దృష్టి పెడితే ఇక్కడ భారీ కుంభకోణం వెలుగులోకి అంటూ ఈడీని పిలుస్తూ ఉన్నారు. చాలా మంచి పాయింట్. ఆ విధంగా నన్ను తేలుతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి అదేంటో విచిత్రం తెలియదు. చంద్రబాబు టైంలో అమరావతి మీదనైనా, పోలవరం మీదనైనా, అట్లాగే అసలు రామోజీరావు గారికి సంబంధించినటువంటి మార్గదర్శి ఫైనాన్స్ మీదనైనా ఈడీ అసలు పట్టించుకోలేదు. అదేంటో ఈడీ వాళ్ళకి పాప నార్త్ ఇండియా వాళ్ళే ఉంటుంది. ఇక్కడ అక్కడేం భారతీయ జనతా పార్టీ కూడా ఉనికిలో ఉంది కాబట్టి అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు నోటీస్కి వస్తున్నట్టుంది. ఇక్కడ అయితే రావనుకుంటా. అసలు నిజంగా ఈడీ కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని పట్టుకుంటే ఒక్కడు కూడా సర్వైవ్ కాడు. మొత్తాన్ని తీసుకెళ్ళి అందరి ఆస్తులు జప్తు చేయాలి. కానీ కేంద్రం ఇంకా అంత సీరియస్గా తీసుకోవట్లేదు. ఖచ్చితంగా ఇలా రాయాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ముగ్గురు రాయండి. రాసి ఎదురోళ్ళ పోల్స్ అన్నీ రాయండి. వాళ్ళు కూడా ఒక రికార్డు మెయింటైన్ చేసుకుంటారు. ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, లేకపోతే ఏ విభాగాలు ఉంటాయి కదా, లేకపోతే కనీసం ప్రజా వేగులు అంటుంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళన్నా ఈ డేటా అంతా తీసుకుని వాళ్ళకి రాస్తూ ఉంటారు లెటర్లో. ఏదో ఎప్పుడో మండిన రోజున వస్తుంది. అందరి బతుకులు తేలిపోతే ఆంధ్రాలో ఈ దరిద్రం అంటే ధనం అంటే కష్టపడి సంపాదించుకునే పర్లా, దోచుకు తినేటువంటి వాడు అందరినీ కనుక ఒక్కసారి మూతేసేస్తే రాష్ట్రం చాలా బాగుపడుతుంది. జగన్ మీద ద్వేషంతో రాసిన ఈనాడు ఇట్లాంటి వార్తలు రాయాలని ఖచ్చితంగా కోరుకుంటాను నేను. లేకపోతే పత్రం కావాలా నాయన, ఏ స్థాయి అధికారిదైనా సంతకం పోర్జరీ ఎలా కావాలంటే ఆ క్షణాల్లో సర్టిఫికెట్లో రాష్ట్ర విజృంభిస్తున్న వైకాపా మొక్కలు అచేతనావస్థలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలను మన వద్ద అన్ని ధృవపత్రాలు ఉన్న ఆస్తుల క్రయ విక్రయాలకు ఎన్నో నిబంధనలు. అదే వైకాపా నేతలకైతే చిటికలో పని, అడిగిన ప్రతిపత్రం అచ్చవుతుంది, కోరిన సర్టిఫికేట్ చేతికి అందుతుంది. గ్రామాల్లో ఉండే వీఆర్ఓలైనా, జిల్లా కేంద్రంలో ఉండే కలెక్టర్నైనా క్షణాల్లో సంతకాలు అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళే ముద్రలు వేసుకుంటారు కాబట్టి. 5 ఏళ్ల పాలన వైకాపా గ్యాంగులు ఊరూరా ఇలాగే విజృంభిస్తున్నాయి అంటూ ఇది ఒక వెర్రి వార్త, అంతకు మించేం లేదు. నకిలీ ఎందుకు తయారు చేసుకోవడం? డైరెక్ట్ కలెక్టరే సంతకం పెడతాడు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అధికారే సంతకం పెడతాడు. ఎందుకని? అధికారులు ఎవడుంటే వాళ్ళకి దాసోహం అంటున్నారు. ప్రజా సమస్యలను ఎవడూ పట్టించుకోవట్లేదు. ప్రతిపక్షం ఇదివరకు తెలుగుదేశం ఉన్నప్పుడు అదే, ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు అదే. వాళ్ళ ఇష్టారాజ్యం నడుస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగం మీద గ్రిప్పు పోయింది. ఇది ఈ పాపంలో అతిపెద్దదైనటువంటి పాత్ర ఏదన్నా ఉంటే మీడియాది. ఇదివరకు ప్రభుత్వాలు అట్లా దారి తప్పుతున్నప్పుడు రాజకీయ పక్షాల వైపుకి సాష్టాంగ ప్రణామం చేసే విధంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంటే మీడియా నిలతీసేది, నెగ్గదీసేది. కానీ ఇప్పుడు అది కాస్త రాజకీయం వైపుకి టర్న్ చేస్తూ ఉండటంతో ఎవడొస్తే అధికారులు ఉంటే వాడికి అనుగుణంగానే అధికారులు పనిచేయడం బిగించేశారు. దానివలన సామాన్యుడు నష్టపోతున్నాడు. తిలా పాపం తలా పిడికిడు అనేటువంటి కాన్సెప్ట్కి ఇది సజీవ సాక్ష్యం. లేకపోతే